అందరికి నమస్కారం అండి. ఈ 2 రోజుల నుంచి వర్షం అయితే బాగా ఫుల్గా వస్తుంది. నిన్న పొద్దుగూకులు వర్షం వచ్చింది, ఈరోజు వర్షం వచ్చింది. పిల్లలు కూడా ఇంకా తక్కువ వస్తున్నారు వర్షంకి. కొంతమంది మా అత్తయ్య పిల్లల్ని తీసుకొచ్చి పంపించి వెళ్తున్నారు. ఇక్కడ మా అంగన్వాడి బడిలో దెబ్బకాయ చెట్టు ఉందండి. ఈ దెబ్బకాయ చెట్టు తెలియదు, మరి నారింజ చెట్టు అంటున్నారు కొంతమంది. దెబ్బకాయలు అయితే లావుగా ఉంటాయి. ఇవి లావు అయ్యేసరికి బాగా పండిపోతున్నాయి, పండిపోతున్నాయి. పైన బాగా పండు బండి ఉన్నాయి. కోతులు కూడా తినట్లేదు సరిగ్గా, మొత్తం తెంపి కింద వేసిపోతాయి అప్పుడప్పుడు. అయితే ఇక్కడ పిల్లలు తెంపుతున్నారు కాయలు. ఇది నర్సరీలో ఉన్న మొక్కల్లోనే ఇచ్చారు మాకు. ఇస్తే వేసినాం ఈ చెట్టు. ఇంకా నరికేసినాం చాలా, వాళ్ళ ఇంటి మీద పోతుందని. అయితే వీళ్ళు మేము తీసుకెళ్తామని పిల్లలు తెంపుతున్నారు. మొత్తం ఏరి మా అమ్మ పెట్టి ఒళ్ళో అయితే ఈజీగా వస్తుంది. కమలాకాయలకు వచ్చినట్టే వస్తుంది పొట్టు. తింటే మాత్రం పచ్చడికి బాగుంటుంది అసలు. పండుగ బాగుంటాయి అన్నవుగా. అసలు ఏం కాయాలో అర్థం కావట్లేదు. వచ్చింది మంచిగా, లోపల కూడా అవి మంచిగా ఉంటున్నాయి కానీ పులుపు ఎక్కువ ఉంటుంది. అసలే తిన్నవా? మేము ఆల్రెడీ ఇంత ముందు చూసినా కూడా తిని. పుల్లగా ఉంటాయి. ఒక ఆయన రాలుతుంటే ఒక ఆయన ఆరుతుండే కింద. తీసుకోండి అయ్యా, మాకు ఇవి కూడా వద్దు, పండుగ కానీ వద్దు. చాలా ఉన్నాయి, చాలా మంది కోసం పోతూ ఉంటారు బడికాడికి వచ్చినప్పుడల్లా. కావాలా? ఎట్టుంది చెప్పు. ప్రీ స్కూల్ యాక్టివిటీస్లో భాగంగా ఈ నెల పిల్లలు గెంతటం అనేది ఉందండి మాకు బుక్లో. ఎలా గెంతాలా అనేది వాళ్ళకి ఈ మామూలుగా డబ్బాలలో గెంతండి అని చెప్తే, గీతల మధ్యలో గెంతాలని చెప్తే ఆ గీత మీద గెంతుతారు. అందుకే నేను రౌండ్ గీసిన చాక్ పీస్ తోటి. గీసిన దాని మీదే దూకాలని చెప్తే ఇప్పుడు పిల్లలు వచ్చేసి ఈరోజు 9 మందే వచ్చారు. వర్షం వస్తుంది కాబట్టి ఈ కాయలన్నీ మా చెట్టు, మా అంగన్వాడి బడిలో ఉన్న చెట్టు. వాళ్ళు కూడా చాలా తీసిపోయారు కవర్కి.